వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఈ రోజు నుంచి మనం 2025 టెట్లో జరిగిన ఎస్జిటి మరియు ఎస్ఏ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజు డిసెంబర్ 11, 2025లో జరిగిన ఆఫ్టర్నూన్ షిఫ్ట్లోని ఎస్జిటి 1A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలియచేయగలరు. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఫర్ హిస్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఏ పర్సన్ ఇన్వైటెడ్ 300 members in which 30 were absent and remaining had lunch. If the cost of lunch per head is 270 rupees each and had 40,000 rupees cash on hand, then how much he has to withdraw from his saving account? ఒకడు తన గృహప్రవేశానికి 300 మందిని పిలవగా అందులో 30 మంది రాలేదు. మిగిలిన అందరూ మధ్యాహ్నం భోజనం చేశారు. భోజనం ఖర్చు ఒక్కొక్కరికి 270 రూపాయలు కాగా అతని వద్ద 40,000 రూపాయలు రొక్కం ఉన్నచో అతని పొదుపు ఖాతా నుండి ఎంత తేవలసి ఉంది రూపాయలలో? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లమ్ మనకి ఒక పర్సన్ యొక్క హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కి పిలిచారు. అయితే అక్కడికి 30 members రాలేదు. అంటే మిగతా వాళ్ళు వచ్చేసి 270 members వచ్చారు. అయితే ఒక్కొక్కరికి వాళ్ళ ఫుడ్ యొక్క కాస్ట్ వచ్చేసి ఈచ్ పర్సన్ కి 270 రూపీస్ అవుతుంది. అయితే అతని దగ్గర ఆల్రెడీ 40,000 ఉంది. అతని దగ్గర ఆల్రెడీ 40,000 ఉంటే బ్యాంక్ నుంచి ఇంకెంత విత్డ్రా చేయాలనేది ఈ క్వశ్చన్. అయితే ఇప్పుడు మొత్తం 270 members కి ఎంత కాస్ట్ అవుతుంది అని తెలుసుకోవాలంటే ఒక్కొక్కరి ప్లేట్ కాస్ట్ ఇంటూ ఎంతమంది వచ్చారో అది వేయాలి. అంటే 270 ఇంటూ 270 అప్పుడు 729,000 అంటే 72,900 రూపీస్ అనేది వస్తుంది. అయితే అతని దగ్గర ఆల్రెడీ 40,000 ఉంది. అంటే దీంట్లోంచి 40,000 తీసేయాలి. మైనస్ 40,000 అంటే 32,900 రూపీస్ అనేది బ్యాంక్ నుంచి విత్డ్రా చేయాలి. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 32,900 rupees. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ది డిజిటల్ రూట్ ఆఫ్ 53,127 and that of 45,639 are equal, then the digital root of 53,127 plus 45,639 is 53,127 యొక్క అంకమూలము 45,639 యొక్క అంకమూలం సమానమైన 53,127 ప్లస్ 45,639 యొక్క అంకమూలం కనుగొనండి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి 53,127 కి అలానే 45,639 కి రెండింటికి డిజిటల్ రూట్స్ ఒకటే అన్నారు. డిజిటల్ రూట్స్ అంటే వీటన్నిటిని సమ్ చేసి వచ్చిన నెంబర్, ఒకవేళ 2 digit నెంబర్ అయితే దాన్ని మళ్ళీ సమ్ చేసినప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చేంత వరకు చేయాలి. ఆ సింగిల్ డిజిట్ నెంబర్ అనేది ఈ వాల్యూకి డిజిటల్ రూట్ అవుతుంది. దీంట్లో 5 + 3 + 1 + 2 + 7 అంటే మనకి 5 + 3 8 9 11 18 అవుతుంది. ఇక్కడ 1 + 8 అంటే 9. దీని యొక్క డిజిటల్ రూట్ వచ్చేసి 9. నెక్స్ట్ ఈ నెంబర్ లో 4 + 5 + 6 + 3 + 9 4 + 5 9 9 + 6 15 18 27. ఇక్కడ 2 + 7 = 9. అంటే ఈ రెండు డిజిటల్ రూట్స్ అనేవి ఒకటే. అయితే ఈ రెండింటి యొక్క సమ్ యొక్క డిజిటల్ రూట్ ఎంత అన్నారు. అంటే ఈ రెండింటి సమ్ అంటే మనకి 98,766 వస్తుంది. దీని యొక్క డిజిటల్ రూట్ అంటే 9 + 8 + 7 + 6 + 6 9 + 8 అంటే 17 24 30 36 3 + 6 అంటే 9. కాబట్టి దీనికి కూడా మనకి డిజిటల్ రూట్ అనేది 9 వస్తుంది. కాబట్టి 9 అనేది కరెక్ట్ ఆన్సర్.
So ఈ question correct answer is option 4 9. And next question, how many 10,000s are equal to 100 millions? ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానం? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మనకి 10,000 వచ్చేసి 100 మిలియన్స్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a 4-digit perfect square whose first 2 digits and last 2 digits are taken separately also perfect squares, then that number is. ఒక 4 అంకెల పరిపూర్ణ వర్గంలో మొదటి 2 అంకెల సంఖ్య మరియు చివరి 2 అంకెల సంఖ్యను వేరువేరుగా తీసుకుంటే అవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతాయి అయిన ఆ సంఖ్య. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్, ఈ క్వశ్చన్ లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఒక స్క్వేర్ నెంబర్, ఆ స్క్వేర్ నెంబర్ లో ఫస్ట్ 2 digits సపరేట్ గా రాసిన, లాస్ట్ 2 digits సపరేట్ గా రాసినా కూడా అవి కూడా స్క్వేర్ నెంబర్స్ అయ్యేలాగా ఉండే నెంబర్ ఏంటి అన్నారు. అయితే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటిలో కూడా ఫస్ట్ 2 digits లాస్ట్ 2 digits అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉన్నాయి. అయితే వాళ్ళు అడిగింది హోల్ నెంబర్ అంటే మొత్తం నెంబర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అన్నారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో చూస్తే 1681, ఈ ఆప్షన్ అనేది 41 స్క్వేర్ వచ్చేసి 1681 వస్తుంది. కానీ మిగతా వాటన్నిటికీ స్క్వేర్ రూట్స్ అనేవి లేవు, అంటే అది స్క్వేర్ నెంబర్స్ కావు. వాళ్ళు అడిగిన స్క్వేర్ నెంబర్ ఏంటి అని అడిగారు కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1681. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్రాక్షన్ 5/8 ఈస్ ఫౌండ్ బిట్వీన్ విచ్ పేర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆన్ ఏ నెంబర్ లైన్? సంఖ్యా రేఖపై 5/8 అనే భిన్నం కింది ఏ జతల భిన్నాన్ని మధ్య ఉన్నట్లు గుర్తించవచ్చు? ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఈ క్వశ్చన్ లో మనకి 5/8 అనేది నెంబర్ లైన్ లో కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏ 2 నెంబర్స్ మధ్యలో ఉంటుంది అన్నారు. అయితే ఇక్కడ అన్ని యొక్క డినామినేటర్స్ ఈక్వల్ గా లేవు కాబట్టి వీటిని ఈక్వల్ చేసుకుందాం. అంటే అన్నిటి డినామినేటర్స్ కూడా 32 వచ్చేలాగా మార్చుకుందాం. ఇక్కడ 8 ఉందంటే 32 అంటే 8 4 32. డినామినేటర్ ని న్యూమరేటర్ ని రెండింటిని మల్టిప్లై చేయాలి. 5/8 into 4/4 equal 20/32. ఇక్కడ 16 ఉంది, అంటే ఇక్కడ అన్నిట్లో డినామినేటర్ 16 ఉంది, అంటే ఇంటూ 2 చేస్తే 32 అవుతుంది. 7/16 into 2/2 equal 22/32. ఇక్కడ చూస్తే 10/16 into 2/2 equal to 20/32. ఆ తర్వాత 9/16 into 2/2 18/32. 8/16 into 2/2 equal to 16/32. ఇక్కడ చూస్తే 20/32. 20/32 అంటే ఇక్కడ ఆ రెండింటికి అంటే ఒకటి లెస్ దాన్ ఉన్నది, ఒకటి గ్రేటర్ దాన్ ఉన్నది. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే 22 ఇంకా 24 ఉంది, ఆ రెండింటి మధ్యలో 23 ఉంటుంది కానీ 20 అనేది ఉండదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లో 20 and 34 అన్నారు. 20 అనేది మనకు కావాల్సిందే 20, అది అక్కడే 20 ఉంది కాబట్టి అది కూడా కాదు. నెక్స్ట్ 9/16 19/32 అంటే 18/32 19/32. ఇక్కడ 20 అనేది మధ్యలో అట్లా ఉండదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే 16/32 21/32. ఈ రెండింటి మధ్యలో 20/32 ఉంటుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 8/16 and 21/32. నెక్స్ట్ క్వశ్చన్, a boy studied 2/5 part of a book on first day, 1/7 part on second day. Then the part yet to be completed is. ఒక బాలుడు ఒక పుస్తకంలో 1వ రోజు 2/5వ భాగం, 2వ రోజున 1/7వ భాగం చదివాడు. అయితే ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి చదవవలసిన భాగం. ఈ ప్రాబ్లం లో ఒక అబ్బాయి ఫస్ట్ డే 2/5 పార్ట్ అంటే ఒక బుక్ లో 2/5 పార్ట్ చదివాడు. నెక్స్ట్ డే 1/7 పార్ట్ చదివాడు. అయితే మిగతా ఎంత రిమైనింగ్ చదవాలి అనేది ఈ క్వశ్చన్. మొత్తం 1 అనుకుంటే అంటే ఒక బుక్ లో 2/5 పార్ట్ ఫస్ట్ డే, 1/7 పార్ట్ నెక్స్ట్ డే చదివాడు.
అంటే మొత్తం చదివి 2/5 ప్లస్ 1/7. అయితే మిగతాది ఎంత చదవాలి అంటే ఆ మెయిన్ 1 బుక్ లో నుంచి దీన్ని తీసేయాలి. అంటే 1 మైనస్ 2/5 ప్లస్ 1/7 అంటే 1 మైనస్ ఎల్సిఎం వచ్చేసి 35 అవుతుంది. 7 2 14, 1 5 5, 5 1 5 ప్లస్ 5 ఈక్వల్ 1 మైనస్ 19/35. దీనికి కూడా ఎల్సిఎం 35 అవుతుంది. 35 మైనస్ 19, 35 మైనస్ 19 అంటే మనకి 16 వస్తుంది. 16/35 అది చదవాల్సింది 16/35. So ఈ question correct answer is option 1, 16/35. Next question, out of 25 children in a class, 15 are girls, then the percentage of boys in the class is. ఒక తరగతిలో 25 మంది పిల్లల్లో 15 మంది బాలికలు అయిన ఆ తరగతిలో బాలుర శాతం. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి ఒక క్లాస్ లో 25 స్టూడెంట్స్ ఉంటే అందులో 15 మెంబర్స్ గర్ల్స్ అంటే బాయ్స్ యొక్క పర్సంటేజ్ అడిగారు. అంటే బాయ్స్ ఎంత మంది ఉన్నారో చూద్దాం. అంటే 25 మైనస్ 15 అంటే 10. బాయ్స్ పర్సంటేజ్ అడిగారు కాబట్టి 10/25 పర్సంటేజ్ అంటే ఇంటూ 100. 25 1 25 4 అంటే 40. అంటే ఆ క్లాస్ రూమ్ లో 40% బాయ్స్ ఉన్నారు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 40%. నెక్స్ట్ క్వశ్చన్, a scooter was bought at 60,000 rupees. Its value depreciated at the rate of 15% per annum. Then its value after 1 year is. ఒక స్కూటర్ను 60,000 రూపాయలకు కొన్నారు. సంవత్సరంలోకి తరుగుదల రేటు 15% ఉంటే ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి ఒక స్కూటర్ యొక్క కాస్ట్ 15% ఎవ్రీ ఇయర్ తగ్గుతుంది అన్నారు. అయితే ఆ స్కూటర్ యొక్క కాస్ట్ 1 ఇయర్ తర్వాత ఎంత అన్నారు. అయితే ఇప్పుడు ఉండే కాస్ట్ వచ్చేసి 60,000 రూపీస్. అంటే 60,000 లో 15% ఎంత కనుక్కుందాం. అంటే 60,000 ఇంటూ 15/100. ఈ 2 zeros కి ఈ 2 zeros క్యాన్సిల్. 15 6 90 అండ్ 2 zeros అంటే 9,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ అది తగ్గుతుంది. అయితే తగ్గిన వాల్యూ అంటే తగ్గాక 1 ఇయర్ తర్వాత దాని కాస్ట్ ఎంత అని అడిగారు కాబట్టి 60,000 మైనస్ 9,000 అంటే 51,000. 1 ఇయర్ తర్వాత ఆ స్కూటర్ యొక్క కాస్ట్ 51,000 అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 51,000. నెక్స్ట్ క్వశ్చన్, 10 men can do a work in 15 days but 4 men left at the very beginning. In how many days can the remaining men finish the work? 10 మంది మనుషులు ఒక పని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. కానీ 4 ఆ పని ప్రారంభంలోనే వదిలి వెళ్ళిన మిగిలిన వారు ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలరు? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి 10 మెంబర్స్ అంటే 10 men 15 days లో ఒక వర్క్ ని కంప్లీట్ చేయగలరు. అయితే స్టార్టింగ్ లోనే 4 మెంబర్స్ లెఫ్ట్ అయిపోయారు. అంటే మిగిలింది 6 మెంబర్స్. అయితే వీళ్ళు ఆ వర్క్ ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అనే క్వశ్చన్ ఉంది. అంటే ఇప్పుడు 10 men వచ్చేసి 15 days లో కంప్లీట్ చేసే వర్క్ ని 6 మెంబర్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అంటే ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్. అంటే ఒకవేళ పీపుల్ వర్క్ చేసే పీపుల్ పెరిగితే డేస్ అనేవి తగ్గుతాయి. అంటే x1/x2 ఈక్వల్ టు y2/y1. x1 వచ్చేసి x వాల్యూస్ పీపుల్ అనుకుంటే 10/6 ఈక్వల్ టు y2 అంటే మనం కనుక్కోవాలి y2/y1 అంటే 15 days. ఈ 15 ఇక్కడ డివిజన్ చేస్తే ఈ సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 10 into 15/6 ఈక్వల్ టు y2 అంటే y2 ఈక్వల్ టు 150/6. 6 1 6 2 6 5 అంటే y2 ఈక్వల్ టు 25 days. అంటే 25 days లో 6 మెంబర్స్ ఆ వర్క్ ని కంప్లీట్ చేయగలరు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 25 days, 25 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ఫ్రూట్ బాస్కెట్ ది రేషియో ఆఫ్ యాపిల్స్, ఆరెంజెస్ అండ్ మ్యాంగోస్ ఈస్ 5:3:2.
దెన్ ది పర్సంటేజ్ ఆఫ్ యాపిల్స్ ఇన్ ది బాస్కెట్ ఈజ్. ఒక బుట్టలో ఉన్న యాపిల్, నారింజ మరియు మామిడి పండ్ల నిష్పత్తి 5:3:2 అయినా ఆ బుట్టలో యాపిల్ పండ్ల శాతం ఎంత? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి ఒక ఫ్రూట్ బాస్కెట్ లో యాపిల్స్ ఇంకా ఆరెంజెస్ ఇంకా మ్యాంగోస్ అనేవి 5:3:2 రేషియోలో ఉంటే యాపిల్స్ యొక్క పర్సంటేజ్ ఆ ఫ్రూట్ బాస్కెట్ లో ఎంత అని అడిగారు. అంటే టోటల్ ఎన్ని అని చూస్తే 5+3+2 అంటే 10 అవుతుంది. ఇక్కడ యాపిల్స్ యొక్క పర్సంటేజ్ అడిగారు కాబట్టి 5/10 × 100 అంటే పర్సంటేజ్ అంటే 100 అవుతుంది. దెన్ 1/10 అంటే 50% అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 50%. నెక్స్ట్ క్వశ్చన్. The angle of a sector in a pie chart representing the sleeping time of a person in a day is 120 degrees. Then what is the time that the person spend in sleeping in hours? ఒక వ్యక్తి ఒక రోజు నిద్రలో గడుపు కాలం సంబంధించిన సెక్టర్ కోణం పై చిత్రంలో 120 డిగ్రీలు అయితే ఆ వ్యక్తి నిద్రలో గడుపు కాలం గంటలలో. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం లో మనకి ఒక పర్సన్ ఒక పై చార్ట్ లో డైలీ రొటీన్ లో నిద్రపోయేది 120 డిగ్రీస్ యాంగిల్ సెక్టర్ అనేది యాంగిల్ చేస్తుంది 120 డిగ్రీస్. అయితే అది ఎన్ని అవర్స్ కనుక్కోమన్నారు. ఒక డేకి ఉండే 24 అవర్స్. ఇక్కడ యాంగిల్ కనుక్కోవాలంటే ఎన్ని అవర్స్ దాని కింద టోటల్ ఇంటూ 360 ఈక్వల్ టు యాంగిల్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ మనకి ఎన్ని అవర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x/, రోజుకి 24 అవర్స్ ఉంటాయి ఇంకా ఇంటూ 360 డిగ్రీస్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ 120 అనేది మల్టిప్లై చేసుకుని ఈ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది, ఎక్స్ ఇటు సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. అంటే 360/24 ఇంటూ 120 ఈక్వల్ టు 1/x. 120 1s 120 3s 3 1s 3 8s అంటే 1/8 ఈక్వల్ టు 1/x. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు x ఈక్వల్ టు 8 అవర్స్ అవుతుంది. అంటే 8 అవర్స్ అతను నిద్రపోతాడు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 8 అవర్స్, 8 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్. Mean sleeping time of a person during in a week is 7 hours 45 minutes and the average sleeping time of 6 days is 7 hours 30 minutes. What is the sleeping time on the remaining day in hours and minutes? ఒక వ్యక్తి ఒక వారంలో సగటున 7 గంటల 45 నిమిషాలు నిద్రిస్తాడు మరియు 6 రోజుల పాటు నిద్రించే సగటు సమయం 7 గంటల 30 నిమిషాలు అయితే మిగిలిన రోజున నిద్రించిన సమయం గంటల్లో నిమిషాల్లో ఎంత? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి ఒక పర్సన్ యొక్క 7 days యావరేజ్ స్లీపింగ్ టైం వచ్చేసి 7 hours 45 minutes అని చెప్పారు. అలానే 6 days యొక్క యావరేజ్ వచ్చేసి 7 hours 30 minutes. అయితే ఆ 7th day ఎంత టైం అతను నిద్రపోయాడు అన్నారు. ఫస్ట్ వీటన్నిటిని మనము హవర్స్ మినిట్స్ లో కాకుండా మొత్తం మినిట్స్ లో కన్వర్ట్ చేసుకుందాం. ఒక అవర్ కి 60 minutes, 67 తో అంటే 760 తో 420 ప్లస్ 45 465 minutes అవుతుంది. అలానే 760 తో అంటే 7/6 42 420 450 minutes అవుతుంది. ఇక్కడ 465 minutes 450 minutes. ఇక్కడ ఇది 7 days కి ఇది 6 days కి. అంటే మొత్తం కనుక్కోవాలంటే దాన్ని మల్టిప్లై చేయాలి మనం. 465 × 7 450 × 6. 465 × 7 అంటే 3255 అవుతుంది. అలానే 450 × 6 అంటే 2700 అవుతుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది అతను 7th day నిద్రపోయిన టైం. అంటే 7 days యావరేజ్ నుంచి 6 days యావరేజ్ తీసేస్తే 7th day అతను నిద్రపోయిన టైం అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకు వచ్చేది 5 5 5 అంటే మనకి 5 5 5 మినిట్స్ అతను నిద్రపోయాడు. కానీ అక్కడ
హవర్స్ లోకి మనం మార్చాలి. హవర్స్ లోకి మార్చాలంటే 60తో డివైడ్ చేయాలి. 555 9 540 అవుతుంది. 50 అంటే 9 hours 15 minutes. అతను 7th డే నిద్రపోయిన టైం. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 9 hours 15 minutes 9 గంటల 15 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ బైకర్ ఈస్ గోయింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ కవర్స్ 2/3 of a kilometer in 5 minutes. If he covered d kilometers in t minutes, then the equation that represents the distance covered by him is. ఒక బండిని నడిపే వ్యక్తి సమవేగంతో ప్రయాణిస్తూ 5 నిమిషాల్లో 1 కిలోమీటర్లో 2/3 వంతు దూరం ప్రయాణించగలుగుతున్నాడు. అతడు టీ నిమిషాల్లో d కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అతడు ప్రయాణించిన దూరాన్ని తెలియజేయు సమీకరణం. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి ఒక బైక్ 5 minutes లో 2/3 of the kilometer ట్రావెల్ చేస్తుంది. అయితే ఒక స్పీడ్, ఆ స్పీడ్ మనం కనుక్కుందాం. స్పీడ్ వచ్చేసి ఫార్ములా డిస్టెన్స్ బై టైం. అంటే డిస్టెన్స్ వచ్చేసి 2/3 kilometers by 5 minutes. ఈ బైని ఇంటూ 1/5 రాసుకోవచ్చు. ఈక్వల్ టు 2/15 kilometer per minute. వాళ్ళు అడిగింది డిస్టెన్స్ కి టైం కి మధ్య రిలేషన్. అంటే ఇప్పుడు మనం రాసుకోవచ్చు ఎస్ అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి అంటే ఎస్ వచ్చేసి 2/15 ఇంటూ టైం వచ్చేసి మనం తెలియదు టైం టీ అని రాసుకున్నాం. అయితే ఇక్కడ 15 డివైడ్ చేసిన సైడ్కి వస్తే మల్టిప్లై అవుతుంది. 15d ఈక్వల్ టు 2t. దీనికి సంబంధించిన వాళ్ళు అడిగింది దీనికి సంబంధించిన ఈక్వేషన్ కాబట్టి ఆ ఈక్వేషన్ 15d ఈక్వల్ టు 2t. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 15d ఈక్వల్ టు 2t. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ది వాల్యూ ఆఫ్ an expression -n cube plus 5n square plus 5n minus 2 at n equal to -2 can be written as 8 power m, then the value of m equal to n equal to -2 వద్ద -n cube plus 5n square plus 5n minus 2 విలువ 8 పవర్ am అని రాయగలిగితే m విలువ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ అంటే -n³ plus 5n square minus 5n plus -2 అనే దగ్గర ఇక్కడ n ని -2 గా పెడితే వచ్చే వాల్యూ అనేది 8 పవర్ m కి ఈక్వల్ అవుతుంది. అయితే ఆ m వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూని మనం కనుక్కుందాం. ఈక్వేషన్ యొక్క వాల్యూలో n వచ్చేసి -2 అన్నారు. అంటే -2 హోల్ క్యూబ్ ప్లస్ 5 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ -2 ఈక్వల్ టు -2 హోల్ క్యూబ్ అంటే 2 హోల్ క్యూబ్ 8 అవుతుంది. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. -8 ప్లస్ 5 ఇక్కడ -2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 4 వస్తుంది. ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ -2 మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ప్లస్ 20 ప్లస్ ఇంటూ మైనస్ -10 -2 8 ప్లస్ 20 28 28 minus 10 18 minus 2 వచ్చేసి 16 అవుతుంది. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇది మొత్తం 8m కి ఈక్వల్ అవుతుంది. అంటే 16 ఈక్వల్ టు 8m. దీన్ని ఇక్కడ 16 ని 2 పవర్స్ లో రాసుకుంటే 2 పవర్ 4 అవుతుంది. అలానే 8m ని 2 పవర్ 2 క్యూబ్ గా రాసుకోవచ్చు. 4 పవర్ m ఏ పవర్ m 4 పవర్ n అంటే 2 పవర్ 4 ఏ పవర్ m 4 పవర్ n అంటే ఏ పవర్ m అంటే రెండింటిని మల్టిప్లై చేయాలి. ఈక్వల్ టు 2 పవర్ 3m. బేసెస్ రెండు ఈక్వల్ అయితే పవర్ కూడా ఈక్వల్ అవుతుంది. అంటే 4 ఈక్వల్ టు 3m అంటే 4/3 ఈక్వల్ టు m వాల్యూ 4/3.
సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 4/3 4/3. నెక్స్ట్ 7.8p plus 2.5q whole square minus 7.8p minus 2.5q whole square equal to dash. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లంలో మనకి 7.8p ప్లస్ 2.5q హోల్ స్క్వేర్ మైనస్ 7.8p మైనస్ 2.5q హోల్ స్క్వేర్ వాల్యూ అడిగారు. ఇది మొత్తం వచ్చేసి s స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. s స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక్కడ a అంటే 7.8p ప్లస్ 2.5q, 7.8p ప్లస్ 2.5q ప్లస్ b అంటే 7.8p మైనస్ 2.5q ఇంటూ a మైనస్ b. a అంటే 7.8p ప్లస్ 2.5q మైనస్ ఆఫ్ 7.8p మైనస్ 2.5q అవుతుంది ఈక్వల్ టు ఇక్కడ 7.8p ప్లస్ 2.5q ప్లస్ 7.8p మైనస్ 2.5q ఇంటూ 7.8p ప్లస్ 2.5q మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7.8p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2.5q అవుతుంది. ఇక్కడ ప్లస్ 2.5q ఉంది, ఇక్కడ మైనస్ 2.5q క్యాన్సిల్. ఇక్కడ ప్లస్ 7.8 ఇక్కడ మైనస్ 7.8 రెండు క్యాన్సిల్ అవుతాయి. అంటే ఇక్కడ 7.8p ప్లస్ 7.8p అంటే మనకి 15.6p ఇంటూ 2.5q ఇంటూ 2.5q 5q అవుతుంది. అంటే 15.6 ఇంటూ 5 అంటే 5 6 30, 5 5 25, 8 5 1 5 78 అంటే 78 PQ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 78 PQ. నెక్స్ట్ క్వశ్చన్ ద రిమైండర్ వెన్ 2x cube plus x square minus 2x minus 1 is divided by x plus 1 is 2x cube plus x square minus 2x minus 1ను x plus 1 చే భాగించినప్పుడు వచ్చు శేషం. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ ప్రాబ్లంలో మనకి 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 1 అనేదాన్ని x ప్లస్ 1తో డివైడ్ చేస్తే అంటే వచ్చే రిమైండర్ ఏంటి అని అడిగారు. అయితే ఇక్కడ దీనికి 0 వచ్చేసి x ఈక్వల్ టు -1 అవుతుంది. అయితే రిమైండర్ థియరం ప్రకారం దీని యొక్క రిమైండర్ అనేది p ఆఫ్ -1 అంటే దీని యొక్క 0కి ఈక్వల్ అవుతుంది. అంటే p ఆఫ్ -1 అంటే 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ -1 -1 ఈక్వల్ టు 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ -1 అవుతుంది. ప్లస్ -1 హోల్ స్క్వేర్ వచ్చేసి +1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 -1 ఇక్కడ -2 +1 +2 -1 +1 -1 క్యాన్సిల్, -2 +2 క్యాన్సిల్. అంటే అప్పుడు మనకు వచ్చే రిమైండర్ వచ్చేసి 0. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 0. నెక్స్ట్ క్వశ్చన్ in a school 100 meters running competition is going on. A, B, C, D participated in the race. D is 7 meters away from the end line. B is 5 meters back to D. C is 10 meters back to D. And A is 9 meters back to B. How far A has to run to reach the end line in meters? ఒక పాఠశాలలో 100 మీటర్ల పరుగు పందెం జరుగుతూ ఉంది. ఆ పరుగు పందెంలో ABCD పాల్గొన్నారు. డి చివరి గీతకు 7 మీటర్ల దూరంలో ఉంది. బి డి కంటే 5 మీటర్ల వెనక ఉన్నాడు. సి డికు 10 మీటర్ల వెనక ఉంది మరియు ఏ బి కంటే 9 మీటర్ల వెనక ఉన్నాడు. ఏ చివరి గీతను చేరడానికి ఇంకా ఎంత దూరం పరిగెత్తాలి మీటర్లలో? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ ప్రాబ్లం మనకి ఒక రన్నింగ్ రేస్ కాంపిటీషన్ లో డి అనే అతను ఎండ్ లైన్ కి 7 మీటర్స్ దూరంగా ఉన్నారు. బి అనే అతను డి నుంచి 5 మీటర్స్ దూరంగా ఉన్నారు.
సి అనే అతను 10 మీటర్స్ డి నుంచి వెనకాల ఉన్నారు. ఏ అనే అతను బి నుంచి 9 మీటర్స్ అవే ఉన్నారు. అయితే ఏ అనే అతను ఎండ్ లైన్ ని రీచ్ అవ్వాలంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అనేది క్వశ్చన్. అయితే ఏ 9 మీటర్స్ అవే టు బి, అంటే బి ట్రావెల్ చేసే దానికన్నా 9 మీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేయాలి. అంటే 9 మీటర్స్ ప్లస్ బి ఎంత ట్రావెల్ చేయాలి, 5 మీటర్స్ అవే ఫ్రమ్ డి. డి ట్రావెల్ చేసేది ప్లస్ 5 మీటర్స్, డి ట్రావెల్ చేసేది 7 మీటర్స్ ప్లస్ 7, అంటే 9 ప్లస్ 5 14, 14 ప్లస్ 7 అంటే 21 మీటర్స్ అవుతుంది. అంటే 7 మీటర్స్ ప్లస్ 5 మీటర్స్ ప్లస్ 9 మీటర్స్ 21 మీటర్స్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 21 meters 21 మీటర్లు. 5 square flower beds each of side 1 meters are dug on a piece of land 5 meters long and 4 meters wide. What is the area of the floor that not is carpeted in square kilometers? 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్ల వెడల్పు ఉన్న భూమిలో 1 మీటరు భుజం గల 5 చదరపు ఫ్లవర్ బెడ్లను పూల తోటలు త్రవ్వబడ్డాయి. మిగిలిన భూమి యొక్క వైశాల్యం చదరపు మీటర్లలో తెలుపుము. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి 5 స్క్వేర్ ఫ్లవర్ బెడ్స్ అనేవి ఈచ్ అంటే ప్రతి దానికి సైడ్ వచ్చేసి 1 మీటర్ ఉంది. అయితే అది ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, దాని యొక్క డైమెన్షన్స్ 5 into 4 meters. అయితే ఆ ల్యాండ్ లో కార్పెంటెడ్ చేయని ల్యాండ్ ఎంత అన్నారు. అయితే దీని యొక్క ఏరియా అనుకోవాలా, 5 ఫ్లవర్ బెడ్స్ ప్రతి అంటే మొత్తం కలిసి ఎంత ఏరియాని ఆక్యుపై చేస్తుంది అనేది తెలుసుకోవాలి. అంటే 5 into 1 అంటే స్క్వేర్ ఫ్లవర్ బెడ్స్ అన్నాడు కాబట్టి ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ అంటే 1 into 1 అంటే 5 meters స్క్వేర్. అంటే ఈ 5 స్క్వేర్ ఫ్లవర్ బెడ్స్ మొత్తం కలిసి ఆక్యుపై చేసే ఏరియా 5 meters స్క్వేర్. అయితే ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ యొక్క ఏరియా వచ్చేసి అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ 5 into 4 ఈక్వల్ 20 meters స్క్వేర్. అంటే ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ యొక్క ఏరియా 20 meters స్క్వేర్. అయితే కార్పెంటర్ చేయని ల్యాండ్ అడిగాడు కాబట్టి 20 meters స్క్వేర్ మైనస్ 5 meters స్క్వేర్ ఈక్వల్ 15 meters స్క్వేర్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 15 square meters 15 చదరపు మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వైర్ ఈస్ బెండ్ ఇన్ ది షేప్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ సైడ్ 10 centimeters. If the wire is rebent into rectangle of length 12 centimeters, find its breadth in centimeters. ఒక వైర్ను 10 సెంటీమీటర్లు భుజముగా గల చతురస్రాకారముగా వంచినారు. అదే వైర్ను 12 సెంటీమీటర్లు పొడవుగా దీర్ఘచతురస్రాకారంగా వంచినప్పుడు దాని వెడల్పు ఎంత సెంటీమీటర్లలో తెలుపుము. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకు ఒక వైర్ ని ఒక స్క్వేర్ గా అరేంజ్ చేసినప్పుడు ఈ వైర్ యొక్క సైడ్ వచ్చేసి 10 centimeters ఉంది. అదే రెక్టాంగిల్ గా చేంజ్ చేసినప్పుడు లెంత్ వచ్చేసి 12 centimeters ఉంది. బ్రెడ్త్ ఎంత ఉందో మనం కనుక్కోవాలి. ఎంత ఫోల్డ్ చేసినా ఏ షేప్ లో ఫోల్డ్ చేసినా దాని యొక్క పెరిమీటర్ అనేది ఒకటే ఉంటుంది. అంటే స్క్వేర్ యొక్క పెరిమీటర్ 4 into సైడ్, రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ 2 into L plus B. 4 into సైడ్ అంటే 4 into 10 ఈక్వల్ టు 2 into L వచ్చేసి 12 ప్లస్ B మనం కనుక్కోవాలి. 4 into 10 ఈక్వల్ టు 40, 24 ప్లస్ 2B. 24 ఇటు సైడ్కి వస్తే మైనస్ 24, 40 minus 24 ఈక్వల్ టు 2B అంటే 16 ఈక్వల్ టు 2B. 2B ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తే ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. 16/2 ఈక్వల్ టు B. 2 అంతా 2 అంటే బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ వచ్చేసి 8 centimeters. కాబట్టి ఆన్సర్ 8 centimeters. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 4 centimeters 4 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ది హైట్ ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ 14 centimeters and its curved surface area is 264 centimeters square. The volume of the cylinder is in meter cube. ఒక స్తూపం ఎత్తు 14 సెంటీమీటర్లు మరియు దాని వక్రతల వైశాల్యం 264 చదరపు సెంటీమీటర్లు అయిన ఘన పరిమాణం ఘనపు సెంటీమీటర్లలో తెలుపు. ఈ ప్రాబ్లం ఒక సిలిండర్ యొక్క హైట్ వచ్చేసి 14 centimeters అన్నారు. అలానే దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 264 centimeters స్క్వేర్ అన్నారు. అయితే వాల్యూమ్ ఎంత కనుక్కోవాలి.
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ మనకు తెలుసు 2πr/h వచ్చేసి 264 సెంటీమీటర్ స్క్వేర్. అయితే ఇక్కడ మనం ఆర్ ఫైండ్ అవుట్ చేస్తే వాల్యూమ్ కనుక్కోగలం. కాబట్టి ఇక్కడ హెచ్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు. 2 ఇంటూ 5 అంటే 22/7 ఇంటూ ఆర్ ఇంటూ హెచ్ వచ్చేసి 14 ఈక్వల్ టు 264. ఇక్కడ ఇవన్నీ కూడా మల్టిప్లై చేస్తుంది. ఈ సైడ్కి వెళ్తే అన్ని డివైడ్ అవుతాయి. అంటే ఆర్ ఈక్వల్ టు 264/2 ఇంటూ 14. ఇక్కడ 22/7 అయింది. ఈ సైడ్కి వెళ్తే 7/22 అవుతుంది. 7 1 7 2 2 1 2 132 2 1 266 2 11 233 11 1 11 3 అంటే ఆర్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ అవుతుంది. మనం వాళ్ళు కనుక్కోమని వాల్యూమ్ ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి πr²h. 5 అంటే 22/7, ఆర్ అంటే 3 స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ రాసుకుందాం. 3 ఇంటూ 3 ఇంటూ హెచ్ వచ్చేసి 14. 7 1 7 2 22 2 44. 44 ఇంటూ 9 అంటే 396 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్. So, ఈ question correct answer is option 2, 396 centimeter cube. Next question. Maximum number of line segments that can be drawn between 6 points in a plane, of which no 3 points are in a straight line. ఏ 3 బిందువులు ఒకే సరళరేఖలో లేకుండా ఉండునట్లు ఉన్న ఒక తరములో 6 బిందువుల ద్వారా గీయగల గరిష్ట రేఖాఖండముల సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి ఒక 6 పాయింట్స్ అయితే 3 పాయింట్స్ వరుసగా ఒకటే ప్లేన్ లో ఉండకూడదు, అంటే ఒకటే లైన్ లో ఉండకూడదు. అయితే ఆ 6 పాయింట్స్ జాయిన్ చేసి ఎన్ని లైన్ సెగ్మెంట్ మనం గీయగలం అన్నారు. ఫస్ట్ ఆ 6 పాయింట్స్ డ్రా చేసుకుందాం. 1 2 3 4. ఇక్కడ మనం పక్కన పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు 3 లైన్స్ అంటే 3 పాయింట్స్ స్ట్రైట్ గా ఉండకూడదు అన్నారు కాబట్టి ఇక్కడ పెడతాం. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 నెక్స్ట్ 15. కాబట్టి ఇక్కడ మనకు వచ్చింది 15 లైన్ సెగ్మెంట్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 15 లైన్ సెగ్మెంట్స్, 15 రేఖాఖండములు. నెక్స్ట్ క్వశ్చన్. ఫాల్స్ స్టేట్మెంట్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఏ. ది మెజర్ ఆఫ్ an acute angle is greater than 90 degrees. The measure of an obtuse angle greater than 90 degrees. C. The measure of reflex angle is greater than 180 degrees and less than 360 degrees. The measure of one complete angle is greater than 360 degrees. ఈ క్రింది వాటిలో అసత్య ప్రవచనములు. అల్ప కోణం కొలత 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. అధిక కోణం కొలత 90 డిగ్రీల కంటే అధికంగా ఉంటుంది. పరావర్తన కోణం కొలత 180 డిగ్రీల కంటే ఎక్కువగా మరియు 360 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. పూర్తి భ్రమణ కోణం కొలత 360 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఫాల్స్ స్టేట్మెంట్స్ అన్నారు. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఏ మరియు డి 2 ఉన్నాయి. అంటే మెజర్ ఆఫ్ అన్ అక్యూట్ యాంగిల్ అనేది ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. అల్పకోణం కొలత 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అని ఇచ్చారు. అలానే ది మెజర్ ఆఫ్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ ఈస్ 360 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటుంది అన్నారు. కంప్లీట్ రెవల్యూషన్ అంటే 360 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 360 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండడం అనేది తప్పు. కాబట్టి ఏ, డి ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్. Next question. If AB line segment, BC line segment and CA line segments are the sides of the triangle ABC, then AB రేఖాఖండము, BC రేఖాఖండము మరియు CA రేఖాఖండములు త్రిభుజం యొక్క భుజములైనచో ఆప్షన్ 1 BC plus CA is less than AB
2. BC minus CA is greater than AB. Option 3. BC plus AB is less than CA. ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్లో చూసుకున్నట్లయితే 2 sides యొక్క సమ్ థర్డ్ సైడ్ కాడికి ఎక్కువ ఉండాలి, 2 sides యొక్క డిఫరెన్స్ థర్డ్ సైడ్ కాడికి తక్కువ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 లైన్ సెగ్మెంట్స్ అంటే 2 సైడ్స్ యొక్క లెంత్ అనేది థర్డ్ సైడ్ కాడికి ఎక్కువ ఉంది అని చెప్పారు. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The measures of a diagonals of a rhombus are 24 units and 10 units. Then the measure of its side is in units. ఒక రాంబస్ యొక్క కర్ణముల కొలతలు 24 యూనిట్లు మరియు 10 యూనిట్లు అయిన దాని భుజము కొలత యూనిట్లలో తెలుపుము. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లమ్ ఒక రాంబస్ యొక్క డయాగ్నల్స్ 24 సెంటీమీటర్స్ ఇంకా 24 యూనిట్స్ ఇంకా 10 యూనిట్స్ అని చెప్పారు. అయితే రాంబస్ యొక్క సైడ్ కనుక్కోమన్న. రాంబస్ లో మనకు తెలుసు డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్ గా బైసెక్ట్ చేసుకుంటాయి. అంటే పర్పెండిక్యులర్ గా బైసెక్ట్ చేసుకుంటాయి అంటే ఇక్కడ 24 అయితే ఇది 12 అవుతుంది. ఇది 10 అంటే 10 లో హాఫ్ 5, ఇది 5, ఇది 5, ఇది 12, ఇది 12 అవుతుంది. అయితే ఇది పైథాగరస్ థీరం యూజ్ చేసి ఇది హైపోటెనస్ అవుతుంది, ఇవి సైడ్స్ అవుతాయి. కాబట్టి హైపోటెనస్ ఎక్స్ అనుకుంటే మనం x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ పైథాగరస్ థీరం ప్రకారం సైడ్స్ వచ్చేసి 12 స్క్వేర్ ప్లస్ 55 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ 144 ప్లస్ 5 స్క్వేర్ వచ్చేసి 25. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 169. ఎక్స్ ఈక్వల్ టు రూట్ 169. 169 యొక్క రూట్ మనకు తెలుసు 13. కాబట్టి side of the rhombus 13 units. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 13 యూనిట్స్ 13 యూనిట్లు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.